పోలీస్ జాబ్ అంటే మస్తు టఫ్ జాబు. హైట్కు హైట్ ఉండాలి, చెస్ట్కు చెస్ట్ ఉండాలి, ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ కావాలి. అది అయిపోయాక 800 మీటర్సు లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్, 100 మీటర్స్ రన్నింగు. ఓ ఇట్లా అన్నీ క్వాలిఫై అయితే మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ రాసినాక కొలువు వస్తుంది. మన దోస్తులు, మన ఇంటోళ్ళు పోలీసులు అయితే చూసినాం, వాళ్ళు కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తుంటే సంబరపడుతున్నాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఎవరు పోలీస్ అయినరంటే 7 ఏండ్లకే అమీన్ సాబాయి కుర్చీలో కూర్చొని ఏక్దమ్గా డ్యూటీ చేసిండు బంజారాయిల్ స్టేషన్లో ఈ తమ్ముడు. అంతేకాదు కానిస్టేబుల్ ఎక్కడ డ్యూటీకి వచ్చిండ్రో అడిగి తెలుసుకొని మరి అందరినీ తారీఫ్ చేసి ముసిముసి నవ్వులు నవ్వి అందరినీ నవ్విచ్చిండు ఈ నిబద్ధత గల పోలీస్ సారు. అరే ఇదేంది తమ్ముడు చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు, అప్పుడే ఎట్లా పోలీస్ అయిండు, అంతగానం భలేగా స్టేషన్ను మెయింటైన్ చేస్తున్నాడు అంటే తమ్ముడు నిజంగా పోలీస్ కాదు, మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా కోరిక నెరవేర్చుకున్నాడు అన్నట్టు. పేరు మోహన్ సాయి, 4వ తరగతి చదువుతున్నాడు. పాపం కొద్ది రోజుల కిందట తమ్ముడు అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి తీసుకుపోయినరట. అక్కడనేమో వాళ్ళు తమ్మునికి క్యాన్సర్ ఉన్నదని చెప్పిండ్రట. అప్పటి నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ తమ్మునికి పోలీసు కావాలనేది కాయిషట. ఈ ముచ్చటను పిల్లగాని తల్లిదండ్రులు మేక్ ఏ విష్ వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పి ఇగో ఇట్లా తమ్ముని కోరిక నెరవేర్చిండ్రు అన్నట్టు. అట్లా పోలీస్ అయిన తమ్ముడిని స్టేషన్లో అందరూ మంచిగా చూసుకొని గిఫ్ట్లు ఇచ్చిండ్రు. కానీ చూడండి ఇంత చిన్న ఏజ్లోనే ఎంత పెద్ద జబ్బు వచ్చిందో, ఈ క్యాన్సర్ పాడవాడ ఎక్కడి నుంచి దాపురమైందో ఏం పాడవు కదా, పర్షాన్ చేస్తున్నది. మరిగా తొందరగా తమ్మునికి నయం కావాలని, పూర్తి ఆరోగ్యంగా మారి తమ్ముడు అనుకున్నట్టుగానే నిజంగానే పెద్దగా అయినాక పోలీస్ కావాలని కోరుకుందాం.